చాలా దురదృష్టకరం. ఒక విద్యార్థి ఎందుకంటే బాగా చదువుకున్న అబ్బాయి, ఎందుకంటే 450 మార్కుల దాకా కూడా మన పాల్వాయి స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో వచ్చాయని చెప్పినట్టు 10th క్లాస్లో. మన బీసీ హాస్టల్లో గత ప్రభుత్వం ఏదైతే కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడం, వాళ్ళు ఎవరు వాడని ఏంటి, దాని పరిస్థితి ఏంటి కూడా సరిగ్గా సక్రమంగా ఏం జరుగుతుందనే వాళ్ళు చూసుకోకపోవడం కూడా ఒక దురదృష్టకరమే. మన గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే లింగమయ్య చెప్తున్నాడో, మా కొడుకుది అనుమానాస్పదమైన మృతి అంటున్నారు. ఖచ్చితంగా మనం ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి అది నిజంగా అది అట్లాంటిది ఏమనంటే దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి అడుగుతాం. న్యాయం జరుగుతుంది. ఏదేమైనా కూడా పిల్లవాడు పోయినాడు, మనం తీసుకురాలేం. ఏమిటికైనా మేము తోడుగా ఉంటాం. లింగమయ్య కుటుంబానికి అన్ని విధాలు కూడా మాకు న్యాయం జరగకపోతే మేము కానీ ఇక్కడే చనిపోతాం సార్. అంతే. అన్ని విధాలు కూడా తోడుగా ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతనికి మనం కొడుకుని తేలంగానే ఆ లోటుని అయితే తీర్చగల శక్తి మనకు ఉంది. గ్యారెంటీగా ఆ లోటుని తీరుస్తాం. ఆయన బాధపడుకోకుండా వాళ్ళ భార్యలకు కానీ, ఈయన భార్యకు కానీ, వాళ్ళ ఇంకా ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా ఓదార్చే పనిగా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా చేస్తాం. గవర్నమెంట్ తరఫున ఏ విధంగా వాళ్ళకి కల్పించాలో అన్ని సదుపాయాలు కల్పిస్తాము తెలియజేస్తాం. ఇప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి కొన్ని ఖర్చులు ఉంటాయి. ఏదైతే ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు చేయాల్సిన పరిస్థితి, అందులో భాగంగా ఇది 1.5 లక్ష రూపాయలు వాళ్ళ నాన్నకి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా మంచి చెడు ఏం అవసరం ఉన్నా కూడా తర్వాత కూడా వాళ్ళు ఆదుకోవడం జరుగుతుంది. సార్ డబ్బే మొత్తం మాకు న్యాయం ఒకటి కావాలి సార్. న్యాయం ఒకటి కావాలి సార్.